అడుగుతా అంటే పవన్ కళ్యాణ్ హీరోగానే ఇష్టమా రాజకీయ నాయకుడిగా కూడా ఇష్టమా? నాకు పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే ఇష్టం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వక ముందు చాలా వాయిస్ తో చాలా హీరోయిజం తో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చాలా సైలెంట్ అయిపోయారు అనిపిస్తోంది. నేను ఏది చేసినా అన్యాయం చేస్తే నేను క్వశ్చన్ చేస్తా అనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు. ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేస్తామని కూడా చెప్పట్లేదు. మరి వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయట్లేదు. మరి క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, పవన్ కళ్యాణ్ని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చాలా మాటలు అన్నారు కదా, మరి మీకు ఏమనిపించలేదా? మీ హీరో అది చాలా తప్పు. నేను కూడా చాలా సార్లు చెప్పాను, వ్యక్తిగత దోషణలు ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు కూడా ఫ్యామిలీ పరంగా రాజకీయాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది పవన్ కళ్యాణే కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరైనా కాదు, ఎవరి ఫ్యామిలీ విషయంలో కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా పొలిటికల్ గా ఫ్యామిలీ విషయంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. రాజకీయాలు పర్సన్ తో మాత్రమే ఎదుర్కోవాలి, పర్సన్ కోసమే మాట్లాడాలి తప్పితే ఎప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్ లోకి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఆ వెళ్ళే రైట్ ఎవరికి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఒక క్వశ్చన్ అడిగి పవన్ కళ్యాణ్ టాపిక్ క్లోజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? ఇది తొలి ప్రేమ సినిమా చాలా ఇష్టం. ఓకే, ఎన్నిసార్లు చూసారు? చాలా సార్లు చూసాను, ఒక 10 సార్లు చూసుంటాను తొలి ప్రేమ సినిమా. కలవాలనిపించింది ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మీరు? అలా నేను ఎప్పుడు హీరోస్ కి అలా అట్రాక్ట్ అయ్యే అలాంటి ఆలోచన ఉండదండి. ఒక హీరోస్ తో చాలా మంది పరిగెడుతూ ఉంటారు వెళ్ళాలని. అలా ఎప్పుడు నేను ఏ హీరోస్ దగ్గరికి ఏ హీరోయిన్స్ దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఈవెన్ ఒక రోజు మేము ఇప్పుడు హోటల్లో ఉన్నప్పుడు పక్కనే మన హైదరాబాద్ సీఎం గారు ఉండేవాళ్ళు పక్కన. అప్పుడు కూడా నేను వెళ్ళి కలవడానికి ఇష్టపడలేదు. నాకు పక్కనే ఉన్నారు అసలు యాక్చువల్గా అప్పుడు రాజకృష్ణలో. అలా నాకు వెళ్ళి కలవాలి, వాళ్ళకి సెల్ఫీలు తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలని ఆలోచన నాకు అసలు ఎప్పుడు ఉండదు. నాకు అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఎందుకంటే తన ఆశయాలు అవన్నీ తను కూడా ఎప్పుడు ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన తనకి ఉంటారు కాబట్టి అభిమానం. కానీ మరి ఇప్పుడు తను ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు నష్టపోతున్నారు, అందాల్సినవి అందట్లేదు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి అవన్నీ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, 2 క్వశ్చన్స్ అడుగుతాను. రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్కి ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సినిమాల పరంగా పవన్ కళ్యాణ్తో ఒక మాట మాట్లాడాలనుకుంటే ఏం చెప్తారు? ఈ 2 మాటలు కూడా. సినిమాల పరంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అభిమానించే అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపకుండా ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలాగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఏవైతే హామీలు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిందో, ఏవైతే అమ్మఒడి ఇచ్చిందో, ఇంకా ఏవో పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అనేవి, సూపర్ 6 కంపల్సరీ నెరవేర్చాలని పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చేలాగా ప్రభుత్వం నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ గారే చర్యలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారే మాట్లాడగలరు కూడా. ఓకే, పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు చూసారా మీరు? పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు చూసానండి, అన్ని మూవీస్ చూసాను. ఓకే, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారు వర్మ దగ్గర నుంచి కాల్ తీసుకునే ముందు ఇంకొక క్వశ్చన్. మరి ఇప్పుడు వాణి కూడా అంటున్నారు ఈ సమస్యను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ముందు పెడతాను అంటున్నారు. పెట్టమనండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసి వచ్చారు, అతను కూడా అర్థం చేసుకోగలరు. ఓకే, మీతో మాట్లాడడానికి భీమవరం నుంచి వర్మ ఉన్నారు. వర్మ, ముందుగానే చెప్తున్నాను, కాలర్స్ ఎవరైనా కాల్ చేసి మాధురితో మాట్లాడాలని అనుకుంటే పర్సనల్ అలిగేషన్స్ చేయొద్దు, వ్యక్తిగత దూషణలు చేయొద్దు. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే అడగండి, రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ వ్యక్తిగత దూషణ మాత్రం చేయొద్దు ప్లీజ్. అండ్ వర్మ గారు మాట్లాడండి. హలో, వర్మ గారు మాట్లాడండి. చెప్పండి సార్. హలో, వర్మ గారు మాట్లాడండి, మాధురి ఉన్నారు. మాధురి గారు. హలో, మాధురి గారు. హలో హలో వర్మ గారు. ఏమండి? హలో వర్మ గారు, నమస్తే అండి, చెప్పండి. మాధురి గారు, మీ డేర్నెస్ ఖర్చు మాకు బాగా నచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దువ్వాడ శ్రీనారాయణ వేసి వ్యక్తిగతంగా క్యారెక్టర్ పరంగా మంచోడు, మాకు దేవవరం ఏరియా అయినా సరే ఆయన క్యారెక్టర్లు మా పార్టీ పరంగా అంటే నేను వైఎస్ఆర్ పార్టీ పరంగా చెప్తున్నా. కర్షణ నాయకులు ఆంధ్రాలో కొడాల నాని, దువ్వాడ శ్రీను, పేరు నాని, రాయలసీమలో చాలా మంది బైరక్ సిద్ధార్థ రెడ్డి, అలా మంది చేయాలంటే ఇక్కడ ఒకడు ఇలాంటి వీళ్ళకి ఉన్నటప్పుడు గడిపే మంచిదే కాదు, చిన్న పొరపాట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అసలు పార్టీ దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోవడానికి కారణమే అలా ఆవిడ ఫస్ట్ రివాంట్ వరకు స్టార్టింగ్ లో మేము అందరూ చూస్తున్నాం లైవ్ లో. ఒక రోజు మాటకి రెండో మాటకి పొంతం లేదు. ఈ రోజు మాట ఒకలా మారుతుంది, పిల్లలు అంటది, డబ్బు అంటది, నా ఇల్లు అంటది. ఎవరైనా ఆ రోడ్లో ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంట్లో ఉండాలి కానీ ముగుడు పూడు లేకుండా కుండులు లేకుండా చేసి ఇట్లా చేసి ఎట్లా అండి? ఈ సమాజంలో పోతున్నాయి ఏమన్నా పోతున్నావా? ఇలా మంచి నాయకుని కోల్పోతాం ఆ పార్టీ అలాంటి వల్ల.
ఈ సపోర్ట్ వర్మ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. నిజంగానే మంచి వాయిస్ ఉన్న నాయకుడు కాబట్టి అతన్ని రాజకీయంగా అనగదొక్కాలని చేస్తున్న కుట్రండి. మీకు నిజంగా 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాను. చాలా కరెక్ట్ గా మీరు అర్థం చేసుకున్నారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా కరెక్ట్ గా అర్థం చేసుకుని చాలా కరెక్ట్ గా మాట్లాడారు వర్మ గారు మీరు. ఓకే మాధురి గారు, మీకు తెలంగాణ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. నిజామాబాద్ నుంచి సాయిరెడ్డి ఉన్నారు. సాయిరెడ్డి గారు మాట్లాడండి. హలో సాయిరెడ్డి గారు. ఓకే, సాయిరెడ్డి కాల్ కట్ అయిపోయింది. సాయిరెడ్డి గారు ఒకసారి మీరు మళ్ళీ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు కాలర్ మీకు పాజిటివ్గానే మాట్లాడారు. అది నాకు పాజిటివ్ అని కాదని నిజం మాట్లాడారు. అది నాకు పాజిటివా శ్రీను గారికి పాజిటివా కాదు, నిజాయితీగా నిజం మాత్రం నిర్భయంగా మాట్లాడారు. అతను ఎవరో వర్మ గారు కానీ ఎవరో నాకు తెలియదు, నిజాయితీగా మాట్లాడారు. అంటే ఈ ఇష్యూ వల్ల శ్రీకాకుళంలోనో టెక్కలిలోనో ఓన్లీ దువ్వాడ కుటుంబానికే నష్టం జరుగుతుందా, పార్టీకి కూడా నష్టం జరుగుతుందా? ఆవిడ దువ్వాడ కుటుంబానికి నష్టం చేయాలనుకుంటే 4 గోడల మధ్యలో పెట్టుండేదండి. పార్టీకి నష్టం చేయాలనుకుంటుందండి. ఈవెన్ TV9 లైవ్ లో డిబేట్ లో కూడా ఒప్పుకుందండి. మేము టీడీపీకి ఓట్లు వేసామని ఒప్పుకుందండి. క్లియర్ గా అర్థం చేసుకోండి అందరూ. మేము టీడీపీకి ఓట్లు వేసాం, ఎస్, నేను మా ఫాదర్ మీ అందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేసాం. ఇప్పుడు ఇలా వచ్చారంటే ఇది శ్రీను గారిని డ్యామేజ్ చేయడానికి కాదు, ఫ్యామిలీ పరంగా ఒప్పుకున్నారా? నేనైతే చూడలేదు. ఒప్పుకున్నారా వాణి? ఒప్పుకుంటే మరి ఇంకా పార్టీలో ఎలా ఉన్నారు? అలా కాదు, ఒప్పుకుంటే ఇంకా పార్టీలో ఎలా ఉన్నారు? మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలిగా వాణి మీద. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. పార్టీని అదే కోరుతున్నాను. పార్టీ పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి TV9 డిబేట్ ఉంది, లైవ్ ఉంది. లైవ్ లో నాతో పాటు నేను అడగమన్నాను క్వశ్చన్ యాంకర్ గారు మీరు క్వశ్చన్ అడగండి, వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేస్తారా లేదంటే వాళ్ళ పాప ఆవిడ ఒప్పుకున్నారు, ఎస్ మేము సపోర్ట్ చేశామని. సో ఖచ్చితంగా అదే అంటున్నాను నేను. వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆమెను క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఆమెను పార్టీ నుంచి తొలగించాలి. ఎందుకంటే ఆమె పార్టీని డ్యామేజ్ చేయడం కోసం మాత్రమే శ్రీను గారిని బద్నాం చేసి ఇంత హెరాస్మెంట్ చేసి ఇంత ఇబ్బందుల పాలకు గురి చేస్తోంది. కుటుంబ సమస్యలు ఉంటే 2 కుటుంబాలు కూర్చుంటాయి, ఇంట్లో కూర్చుంటాయి, 4 గోడల మధ్యలో కూర్చుంటాయి, తేలకపోతే కోర్టుకు వెళ్తారు, లీగల్ గా ప్రొసీడ్ అవుతారు, లీగల్ యాక్షన్ తీసుకుంటారు. మీడియాను పిలిచి రచ్చ చేసి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదండి. ఇది రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి కుట్ర కాబట్టి 10 రోజుల నుంచి జరుగుతున్నా ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరో వర్మ గారు చెప్పినట్టు అతని స్టేట్ లో ఒక మంచి లీడర్, వాయిస్ ఉన్న లీడర్, అతని వాయిస్ అతని నాలెడ్జ్ వేరు, దాన్ని డ్యామేజ్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. అంటే అతను కూడా మాట్లాడకుండా చేసేస్తే ఇంకెవరు మాట్లాడేవారు ఉంటారు కదా. ఇప్పుడు స్టేట్ లో ఎవరు మాట్లాడుతున్నారు? ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చిన ధైర్యంగా ఎవరు ఎదుర్కొంటున్నారు? శ్రీను గారే కదా. సో ఈ శ్రీను గారిని వాయిస్ ను కూడా తొక్కేస్తే మాట్లాడేవాడు ఇంకెవడు ఉండడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా అడిగే నాయకుడు ఉండడు, వాళ్ళు ఏం చేస్తున్నా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. అప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుందని అడగడానికి ఎవరు లేకున్నా ఇప్పుడు కొడాలి నాని గారినని, వంశీ గారినని, రోజా గారినని ఎందుకు తొక్కేస్తున్నారు? వాళ్ళ వాయిస్ ఉంది, వాళ్ళు అడుగుతారు కాబట్టి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి గట్టిగా అడగగలిగే ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళని తొక్కేస్తున్నారు. మిగతా నాయకులు ఎందుకు తొక్కట్లేదు, వీళ్ళు ఎందుకు తొక్కేస్తున్నారు అంటే వీళ్ళకి వాయిస్ ఉంది. పేరు నాని గారని, కొడాలి నాని గారని, వంశీ గారని, రోజా అని, వీళ్ళందరికీ వాయిస్ ఉన్న లీడర్స్. వీళ్ళంతా దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళంతా వాయిస్ ఉన్న లీడర్స్. సో వీళ్ళని తొక్కేస్తే ఇంకా వాయిస్ ఉండేవాడు ఉండడు, అడిగేవాడు ఉండడు, ఇష్టారాజ్యం అయిపోతుంది. మేమేం చెప్తే అదే, మేమేం చేస్తే అదే అనే ఆలోచనతో రాజకీయంగా కుట్ర చేసి రాజకీయంగా బద్నాం చేయడానికి ఎవరు కొడాలి నాని రోజాని తొక్కేయాలని చూస్తుంది ఎవరు? పోనీ ఇక్కడ వీళ్ళంటే వాని భార్యతో ప్రభుత్వం అండి. ఇక్కడ కూడా టీడీపీ ప్రభుత్వం చేస్తుంది, అక్కడ కూడా టీడీపీ ప్రభుత్వం చేస్తుంది అండి. ఎవరు చూస్తారండి ఇవంతా? ఎవరు చేస్తారు? ఓకే, మీతో మాట్లాడడానికి ఆమె ఎందుకు అంత టార్గెట్ చేయాలి? ఆమె వాయిస్ ఉందనే కదా, ఆమె మాట్లాడుతుందనే కదా. ఎందుకు ఆమె మహిళే కదా, ఆమె కూడా ఆమెను ఎందుకు టార్గెట్ చేయాలి? ఎవరు మహిళ టార్గెట్ మాట్లాడితే వానే టార్గెట్. అంటే ఆమె కుటుంబ సమస్యల వెనుక టీడీపీ ఉంది అని అంటే, ఆమె ఇంకా పార్టీలో ఉన్నారు అని అంటే ఇవి కేవలం ఆరోపణలుగా చూడాలా? మీరు టీడీపీ ఉందని కేవలం ఆరోపణలు మాత్రమే ఇంతవరకు మా ప్రభుత్వం తెలియకపోయి ఉంటుంది. మొన్నే కదా ఆవిడ చెప్పారు. ఇంకా స్టేట్మెంట్ ఇచ్చి జస్ట్ 2 days అవుతుంది. ఆవిడ ఒక 2 or 3 days అవుతుంది స్టేట్మెంట్ పబ్లిక్ గా ఇచ్చి. సో ఇప్పుడు తెలుసుకుంటారా? అన్ని నిర్ణయాలు తీసుకోవాలి మరి. ఓకే, వాణి గారు కరీంనగర్ నుంచి కుమార్ ఉన్నారు మీతో మాట్లాడటానికి. కుమార్ గారు మాట్లాడండి, కానీ వ్యక్తిగత దోషంలు వద్దు. అందరికీ చెప్తున్నాను ముందే, వ్యక్తిగత దోషంలు వద్దు, క్వశ్చన్ మాత్రం అడగండి. నమస్కారం. నమస్తే మాధురి గారు మాట్లాడండి. చెప్పండి కుమార్ గారు. అమ్మా మాధురి గారు, మీరు చేస్తున్న పోరాటము నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం అమ్మా. ఎందుకంటే పద్దాక ఈ టీవీలలో ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని విలన్ గా చూపిస్తున్నారమ్మా. నాకెందుకు అది నచ్చలేదు. ఎందుకంటే
అసలు అసలు డిస్కషన్ జరగాల్సింది రాజకీయాల గురించో ఇంకో దాని గురించో కాదమ్మా. అసలు వివాహ వ్యవస్థ దిగజారిపోతున్న భారతీయ హిందూ సామాజిక వ్యవస్థ గురించి డిస్కషన్ జరగాలి. ఎందుకంటే అసలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే అందరు మహిళలు అని అనట్లేదు, కొందరు మహిళలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే వాణి గారి లాంటి వాళ్ళు నాకు ఆస్తులే కావాలా, నాకు భర్త వద్దు. ఫస్ట్ డే 1 నుంచి అండి వెర్షన్ నేను గత 10 రోజులుగా నేను కరీంనగర్ లో ఉంటాను, కోరుట్లలో ఉంటాను తల్లి. 10 రోజుల నుంచి నేను ఈ విషయాన్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నానమ్మా. 10 రోజుల్లో ఏ ఒక్క రోజు మొదటి రోజు మాట్లాడిన వెర్షన్ కి రెండో రోజుకి సంబంధం ఉండదమ్మా వాణి గారు మాట్లాడేది. అసలు ఆ 30 సంవత్సరాలు దువ్వాడ శ్రీనివాస్ అనే పర్సన్ ఎలా ఆవిడతోటి కాపురం చేశారో నాకు అర్థం కావట్లేదు తల్లి. నేను ఆవిడని వ్యక్తిగతంగా నాకు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ 10 రోజుల నుంచి వాణి గారు మాట్లాడుతున్న వెర్షన్ బట్టి నేను అర్థం చేసుకున్నది. ఒక రోజు ఫస్ట్ రోజు